ఒపీనియన్. సో ఈ మధ్య డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఒక బూమింగ్ సబ్జెక్ట్ లేదా బూమింగ్ స్కిల్ గా మారింది. అండ్ దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ చేస్తే ఫ్యూచర్ బాగుంటది, డిజిటల్ మార్కెటింగ్ చేస్తే ఇలా ఉంటుంది అని చాలా మంది చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి సార్ డిజిటల్ మార్కెటింగ్ మీద? నా అభిప్రాయం ఏంటంటే, నేను ఒక బీటెక్ స్టూడెంట్, తర్వాత ఎంబీఏ చేసా మార్కెటింగ్ లో. సో తర్వాత నేను డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ చేసా. తర్వాత నా కెరియర్ అనేది ప్రాపర్ గా సెట్ అయిందండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ కి ఫ్యూచర్ ఉందానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి ప్రతి కంపెనీ ఉంది, వాళ్ళకి సోషల్ మీడియా ఉండాలి. ఏ హాస్పిటల్స్ తీసుకోండి, సెలూన్స్, స్పాస్, కాగ్నిసెంట్ ఈ మధ్య ఒక 500 పొజిషన్లు తీసింది. ఇలాగా ప్రతి కంపెనీకి వాళ్ళ సోషల్ మీడియాలో ప్రెసెన్స్ ఉండాలి, డిజిటల్ ప్రెసెన్స్ ఉండాలి. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్. మనకి ఒక హెచ్ఆర్ అలాగో ఒక కంపెనీకి ఒక డిజిటల్ మార్కెటింగ్ యూనిట్ అలా ఉందన్నమాట ఇప్పుడు. సో చాలా చాలా ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్. మీకు ఫ్యూచరిస్టిక్ కోర్స్ అంటారు దీన్ని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 100 మంది వాట్సాప్ వాడుతుంటే రేపు డబల్ అవుతుంది నెంబర్. తర్వాత ఈ రోజు 100 మంది వెబ్సైట్లు వాడుతుంటే ఇంప్రూవ్ అవుతుంది. ఇంటర్నెట్ ఉన్నంత కాలము ఈ డిజిటల్ మార్కెటింగ్ కి ఫ్యూచర్ ఉంటుంది. దాంతో పాటు మీరు అడిగారు కాబట్టి వాట్సాప్ లో కొత్త అప్డేట్ రాబోతుందండి. ఏంటంటే మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మన ఫ్రెండ్స్ పెట్టే స్టోరీస్ 3 times క్లిక్ చేస్తే స్పాన్సర్డ్ అని యాడ్ వస్తుంది. ఇప్పుడు మనకి వాట్సాప్ లో కూడా నెక్స్ట్ ఇయర్ మన ఫ్రెండ్స్ పెట్టే స్టేటస్ మనం క్లిక్ చేస్తే యాడ్ వస్తుంది. ఒక్కసారి వాట్సాప్ లో కానీ యాడ్స్ అన్ని ఎంటర్ అవుతే కెరియర్ చాలా చాలా డిజిటల్ మార్కెటింగ్ ఇంకా బూమ్ అయిపోతుంది. సో చాలా బాగుంది.